బాబు సుదీర్ఘ రాజకీయం రాజశేఖర్ రెడ్డి ఎలా దెబ్బ కొట్టగలిగారంటే, చంద్రబాబు ప్రభుత్వపు బాధ్యత నుంచి విద్యా వైద్యాన్ని దూరంగా పెట్టారు. అంటే ప్రభుత్వ పాఠశాల ఉందంటే ఉంది, ప్రభుత్వ వైద్యశాల ఉందంటే ఉంది, మంచోళ్ళే ఉంటారు, కానీ వాటి మీద ఒక విరక్తి కలిగించేటటువంటి విధంగా వర్కింగ్ స్టైల్ ఉంటుంది. ఒకప్పుడు మనందరం చదువుకుంది, నా వయసు వాళ్ళు అందరూ చదువుకున్నది ప్రభుత్వ పాఠశాలలోనే, నా వయసు వాళ్ళు అందరం వెళ్ళింది ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గరే. అయితే తర్వాత చంద్రబాబు గారి పరిపాలన వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ వైద్యశాల కంటే కూడా మెరుగైన వైద్యం అన్నటువంటిది లభించాలంటే కొంత డబ్బులు పెట్టుకుంటే మంచి ప్రైవేట్ స్కూలు, కొంత డబ్బులు పెట్టుకుంటే మంచి ప్రైవేట్ హాస్పిటల్, థర్డ్ ఫేజ్లో కాస్త ఎక్కువ డబ్బులు పెట్టుకుంటే కార్పొరేట్ చదువు, కాస్త ఎక్కువ డబ్బులు పెట్టుకుంటే కార్పొరేట్ వైద్యం అన్నటువంటి రూట్లో తీసుకొచ్చారు. అదే 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు గారు తీసుకొచ్చారు. అది సామాన్యుడికి భారం అయిపోయింది. అంటే చదువు, తన బిడ్డల్ని చదివించుకోలేక కూలి పనికి పంపించడం, ప్రభుత్వ పాఠశాలకు పంపించడం నామోషిగా ఫీల్ అవ్వడం, ఇక గత్యంతరం లేనప్పుడు పంపిస్తుండటం, అట్లాగే వైద్యశాల అయినా అదే స్టైల్లోకి వచ్చింది. కార్పొరేట్ విద్యని చూసి లేబర్ మిడిల్ క్లాస్ అయ్యో అని బాధపడుతున్నటువంటి దశలో లేబర్కి అది అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి వాడు రాజశేఖర్ రెడ్డి. ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న వారసత్వాన్ని కొనసాగిస్తూ అవి రెండింటితో పాటుగా స్కూల్ ఎడ్యుకేషన్కి కూడా ఫీజు రియంబర్స్మెంటే అమ్మఒడి లేదా మినిమం గ్యారంటీ అమ్మఒడి. ఇది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది. అంటే అదే వ్యవస్థని సామాన్యుడికి అందుబాటులో తీసుకురావడం అన్నటువంటి. చంద్రబాబు గారిది ప్రైవేట్ లేదా డబ్బు, మనం కష్టపడి డబ్బు సంపాదించి దాన్ని ఏమంటారు, ఆ సేవని పొందాలి, అప్పుడు మనకి దాని విలువ తెలుస్తుంది అంటారు. వీళ్ళు దీని వలన సఫర్ అవుతున్నటువంటి పబ్లిక్కి అందుబాటులోకి తేవడం అంటారు. మంచా చెడా అన్నటువంటి చర్చ ఎలక్షన్స్ అప్పుడే జరుగుతుంటుంది. ఈలోపు ఇదే అద్భుతం అనేవాళ్ళు ఉన్నారు, అదే అద్భుతం అనేవాళ్ళు ఉన్నారు.